నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆమె ఉన్నత స్థాయి అధికారిని కాదు, కనీసం ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు. పోనీ ఏ పార్టీలో కీలక పాత్ర లేదు, ప్రజాప్రతినిధి అంతకంటే కాదు. కానీ వన్స్ ఆమె స్టెప్ ఇన్, మ్యాటర్ ఏదైనా సెటిల్ కావాల్సిందే. సింహపురి కోటలోనే కాదు, స్టేట్ సెక్రటరేట్లోనే చక్రం తిప్పుతోందట లేడీ డాన్. ఎప్పుడు పడితే అప్పుడు సచివాలయంలోకి వెళుతూ ఐఏఎస్ అధికారుల ఛాంబర్లలో కూర్చుంటూ హల్చల్ చేస్తుందట. అధికారంలో ఉన్న పార్టీ నేతల అండతో ఆమె హవా నడిపించేస్తున్నారట. కూటమి వచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తోందట. ఇంతకీ ఎవరా కిలాడీ లేడీ? ఏంటామె స్టోరీ? దందాలు, దౌర్జన్యాలు, నెల్లూరులో లేడీ డాన్ హల్చల్. మ్యాటర్ ఏదైనా, పని మరేదైనా ఆమె ఎంటర్ అయితే అంతే. హై ప్రొఫైల్ మెయింటెనెన్స్ తో పోలీస్ అధికారులకు వల. ఎస్పీలు, ఆ పై అధికారులు ఎవరైనా ఆమె చెబితే వినాల్సిందే. ఆమె ఒక లేడీ డాన్. ఒక్క మాటలో చెప్పాలంటే లేడీ నయీం అన్నా తక్కువే. గుడ్ లుకింగ్, హై ప్రొఫైల్, అంతకు మించి మెయింటెనెన్స్. తీయని మాటలు, వినకపోతే ధమ్కీలు. మ్యాటర్ ఏదైనా ఆమె దిగిందంటే అంతే సంగతులు. ఏ ఆఫీసర్నైనా ఇలానే పట్టేస్తుంది, అలా పని చేయించేస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్మెంట్, యూత్ గ్యాంగ్ తో సెటిల్మెంట్, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు. ఇలా హై ప్రొఫైల్ లేడీగా ఓ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుందట నెల్లూరు లేడీ డాన్. ఏకంగా స్టేట్ సెక్రటేరియట్లోనే కూర్చుని హల్చల్ చేసే స్థాయికి ఎదిగిందంటున్నారు. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ గా మారారు. అతిపెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు ఆడటమే కాదు, నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ లేరట. తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆమె భర్త మృతి కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి బదిలీ అయ్యారట. గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్పుకు వెళ్లిందట. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో ఎదిగిపోయిందట. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని పోలీసు పరిచయాలు పెంచుకుని గత ప్రభుత్వంలో కొందరు పెద్దల్ని కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుందట. ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్లో కూర్చుని మీకేం కావాలో చెప్పండి, నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే, అన్నీ నే చూసుకుంటా అంటూ సీఐలు, ఎస్ఐలనే కమాండ్ చేసేదట. దిశ యాప్ ను అస్త్రంగా చేసుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుందట. దిశ యాప్ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగిందట. ఇదే క్రమంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులనే ఆటాడుకుంటూ సెటిల్మెంట్ చేస్తోందని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతున్నారు. గంజాయి బిజినెస్ నడుపుతోందన్న ప్రచారముంది. తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ దందాలు చేసేవారట. ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా పేరోల్ ఇప్పించడంలో ఆమెదే కీలక పాత్రని టాక్. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో సదరు ఖైదీ పేరోల్ రద్దయిందంటున్నారు. ఓ వైన్ షాప్ మేనేజర్ హత్య కేసు నిందితుడిగా ఉన్న వ్యక్తికి పేరోల్ ఇవ్వొద్దని ఇద్దరు ఎస్పీలు, నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపినా మేడం చక్రం తిప్పి మరీ పేరోల్ మంజూరు చేయించారట. అయితే ఈ ఇష్యూ వెలుగులోకి రావడంతో ఏపీ సీఎంఓ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆసుపత్రిలో ఓ రౌడీ షీటర్తో ఈ లేడీ డాన్ రాసలీలల వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో అటు పోలీసుల పనితీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసులు మాత్రమే కాదు, ఏకంగా గత సర్కార్లో పనిచేసిన మంత్రులు, సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయట. గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో అంటకాగడం సంచలనం సృష్టిస్తోంది. దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న వ్యక్తి పేరుతో ఆమె నేరాలు చేస్తున్నారని, ఒక ముఠాను కూడా మెయింటైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత జరిగిన తరువాత మీడియా ద్వారా విషయం వెలుగులోకి వచ్చాక ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.